హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజైతే మా అమ్మమ్మ చేసే శనక్కాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే 10 పండు మిర్చి తీసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత మీరైనా పచ్చిమిర్చి అయినా తీసుకోవచ్చు. నేనైతే 10 పండు మిర్చి తీసుకున్నాను. ఇవి కొంచెం దోరగా వేగాలండి. మంట అయితే తగ్గించుకోవాలి. అందులో కొంచెం ఆవాలు 1 టీ స్పూను, 1/2 టీ స్పూన్ ధనియాలు, కొంచెం జీలకర్ర, ఇవి బాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగినాక పల్లీలు అండి. నేనైతే పల్లీలు ఆల్రెడీ వేయించి పెట్టుకుంటాను ఎప్పుడు, అందుకే లాస్ట్లో వేసాను. లేకుంటే పల్లీలు ఎక్కువసేపు వేగాల్సింది వస్తుంది. ఇది కొంచెం వేగిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. సరిపడా ఉప్పు, చింతపండు అయితే ఒక మామిడికాయ సైజ్ అంత తీసుకున్నానండి నేను. మా ఇంట్లో కారం ఎక్కువగా తింటూ, మీరైతే కొంచెం తగ్గించైనా తీసుకోండి. ముందుగా చింతపండు, పండు మిర్చి అనేది మిక్సీకి వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకూడదు, ఎందుకంటే దంచిన ఫ్లేవర్ అనేది ఇలా మిక్సీకి వేసుకుంటే మనం రోట్లో దంచినట్టు ఉంటుంది. ఇది కొంచెం కచ్చాపచ్చగా అయిన తర్వాత, అంటే బరకగా అయిన తర్వాత ఇప్పుడు పల్లీలు ఇవన్నీ వేసుకొని పేస్ట్ అనేది చేసుకోవాలి. అంటే పచ్చడి కొంచెమే మిక్సీ అని తిప్పుకోవాలండి, మరి ఫైన్ పేస్ట్ చేసుకోకూడదు. ఇలా మిక్సీ అయిన తర్వాత నేనైతే ఆనియన్ అనేది రోట్లో దంచి వేస్తున్నాను. మా నానమ్మ ఉంటే రోట్లోనే దంచేదండి పచ్చడి. మాకు చిన్న రోల్ కాబట్టి నేను ఇలా దంచి వేసుకున్నాను. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే దీనికి కాంబినేషన్ అయితే నేనైతే ఆమ్లెట్ వేస్తున్నాను. ఈ ఆమ్లెట్ కానీ మా అమ్మమ్మ వేసేవారు, చాలా బాగా వేసేదండి. ఆమెకైతే అప్పుడు నాటుకోళ్ళు ఎక్కువగా ఉండేది. నేనైతే ఒక ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ ఇలా ఫైన్గా చాప్ చేసుకోవాలి. ఒక మిర్చి, 2 కోడిగుడ్లు అండి ఇది. ఈ ఆమ్లెట్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే కొత్తిమీర అయితే ఆప్షను, అయితే నేను కొత్తిమీర వేసుకుంటాను, బాగుంటుంది ఫ్లేవర్ అనేది. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయండి. 1/4 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ కారము. మా అమ్మమ్మ అయితే చేత్తో కలిపేది, నేనైతే ఇలా ఇది దంచే దాంట్లో కలుపుతూ ఉన్నాను. ఇలా మిక్స్ చేసుకుంటే తొందరగా ఆనియన్ అనేది బాగా ఆమ్లెట్లో టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది ఒక 10 మినిట్స్ అలా పెట్టేసామంటే బాగుంటుంది. నేను 10 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు ఎగ్స్ అనేవి బాగా బీట్ చేసుకోవాలండి, అంటే బాగా కలుపుకోవాలి. ఎగ్స్ అనేవి ఎంత బాగా కలుపుకుంటే ఆమ్లెట్ అంత టేస్టీగా వస్తుంది. మా అమ్మమ్మ అయితే ఇనుప తవ్వతో దాని మీద వేసేది, నేనైతే నాన్ స్టిక్ ప్యాన్లో వేస్తున్నాను ఆమ్లెట్ అనేది. ఈ ఆమ్లెట్ కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఆనియన్స్ అన్నీ వేసుకుంటే ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత మంట తగ్గించుకోవాలి. ఆమ్లెట్ ఇది మీడియం మంట మీద ఉడికితేనే చాలా టేస్టీగా ఉంటుంది ఆమ్లెట్ అనేది. నేనైతే కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను. ఆమ్లెట్ బాగా వేయించుకోవాలండి, అంటే బాగా మగ్గాలి. మంట అనేది మీడియం మీదే మగ్గించుకోవాలి. ఆమ్లెట్ అయితే అయిపోయిందండి. 2 కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటాయి. మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి.